పహల్గామ్ ఘటన పైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగ ప్రేమ చూపిస్తున్నారు. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్యంగా నెహ్రూ వల్లనే ఈరోజు కాశ్మీర్కి గతి పట్టిందని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఎవరైనా సర్టిఫికెట్ రాసిచ్చిండా నెహ్రూ వలన అయిందని చెప్పేసి? చచ్చిపోయింది ఎవరు? హిందువులు చచ్చిపోయినరు, ముస్లింలు చచ్చిపోయినరు. అంటే హిందూ అయితే చంపేయాలి, ముస్లిం అయితే బతుకుండాలని చెప్పి మన రాసిచ్చిండా? ఏం మాట్లాడతారండి? బీజేపీ వాళ్ళకు కూడా బుద్ధి లేదు. ఈరోజు నేను ప్రధానమంత్రిని నిందిస్తున్నా, ఎందుకంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది అక్కడ. ఇంటెలిజెన్స్ ప్రధానమంత్రి పోతుంటే కాటర్లో నీకు ఇబ్బంది ఉందంటే ఆగిపోయిన ప్రధానమంత్రి మరి ఈరోజు ఆ టూరిస్టులకు అందరికీ, అమర్నాథ్ టూరిస్టులకే కానీ ఈరోజు కాశ్మీర్ పోయే ప్రజలను కానీ సంరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రధానమంత్రిది కాదా? బీజేపీ ప్రభుత్వంది కాదా? సెంట్రల్ గవర్నమెంట్ ఎవరున్నారు? ఈరోజు బీజేపీ పవర్లో ఉంది. ఈరోజు మీరు అన్నిట్లో మోసం చేసిన 33% మా మహిళలను కూడా మోసం చేసిండు. ఈయనకు చిత్తశుద్ధి ఉందా? మళ్ళీ సిలిండర్ ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ ప్రతి ఒక్కటి పెంచేసిండే. ఈయన ఈరోజు బంగారం ఏం రేట్ అయింది? తమ్ముడు ₹1,00,000 అయింది. వీళ్ళు మాటలు కోటలు తడతాయి. ఇంటెలిజెన్స్ వైఫల్యం. ప్రధానమంత్రి దీనికి మేము నిందిస్తున్నామంటే ప్రధానమంత్రిని అక్కడ చనిపోయిన టూరిస్టులు హిందువులా ముస్లింలా అని అడిగి కొడుతున్నారు అని అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు అక్కడ దాచుకున్నారని చెప్పి ప్రధానమంత్రికి తెలియదా? ఉగ్రవాదులందరినీ కూడా ప్రోత్సహించి పాకిస్తాన్ నుంచి వీసాలు ఇచ్చి మరి ఇండియాకి తెప్పిస్తారు కదా. మరి ఆ రోజు ఎందుకు అప్పకపోతే ఈ రోజు చర్యలు తీసుకునే కన్నా ముందు ఎందుకు అవగాహన లేకపోయింది బీజేపీగా నేను అడుగుతున్నా. ఈరోజు బీజేపీ మతతత్వ రాజకీయాలలో ఎంటర్టైన్ చేసి ఎంకరేజ్ చేసి ఈరోజు ఆర్ఎస్ఎస్ మాట్లాడుతున్న మాటలే కానీ బీజేపీ మాట్లాడుతున్న అది మొత్తం కూడా బాధ్యత బీజేపీ వాళ్ళదే. ఇక్కడ ఉన్న 8 ఎంపీలు కూడా చిత్తశుద్ధి లేదు. మా గురించి ఎప్పుడన్నా మాట్లాడినా 33% బిల్ పాస్ చేసిన ఆగమేఘాల మీద ఒక ఆడబిడ్డ సోనియా గాంధీ గారు మా క్షేమం కోరుతూ రాజ్యసభలో బిల్లు పెడితే అది పక్కకు దో పట్టించి నేనేదో ఉద్ధరించేస్తా అన్నాడు. మరి లోక్సభలో ఫుల్ మెజారిటీ ఉంది, రాజ్యసభలో ఫుల్ మెజారిటీ ఉంది. బిల్ పాస్ చేసి ఈరోజు ఇంప్లిమెంట్ ఎందుకు చేస్తలేడు అంటే మహిళల పైన బీజేపీకి ఎప్పుడు చిత్తశుద్ధి లేదు. ఇదే కాకుండా ఉగ్రవాదుల దాడుల పైన కూడా ఈరోజు అందరినీ చంపించిందంటే దానికి బాధ్యత ప్రధానమంత్రి, వాళ్ళ ఉసురంతా ప్రధానమంత్రికే తగులుతుంది.